రబీ ముగిసిన తరువాత తొలకరి ముందు సాగు చేసేందుకు అధిక శాతం మంది రైతులు విరామం ప్రకటిస్తుంటారు. దీనికి భిన్నంగా అందుబాటులో ఉన్న నీటి వసతిని ఆసరాగా చేసుకుని మండు టెండల్లో సైతం సిరులు పండిస్తున్నారు. ఇదే కోవకు చెందిన రైతు ఒంగోలు సుదర్శనం తనకున్న 2 ఎకరాల్లో వివిధ రకాలైన పంటలు సాగు చేసి మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు. నమస్కారం అండి. నా పేరు ఒంగోలు సుదర్శనం, బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లానండి. నా వయసు 52 సంవత్సరాలండి. నేను 9వ తరగతి వరకు చదువుకున్నాను. మళ్ళీ చదువుకోవాలనుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బంది వల్ల చదువుకోలేకపోయా. నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఆ 2 ఎకరాలు సాగు చేసుకుంటా జీవనం సాగించుకుంటున్నాను సార్. 8 సంవత్సరాల మందులు వాడి పెట్టుబడులు ఎక్కువయ్యి లాభాలేం రాక మానుకున్నామండి. ఆ సమయంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రావటం జరిగింది. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సలహాల మేరకు మాకున్న అరెకరంలో ప్రకృతి వ్యవసాయం పంటలు వేయటం ప్రారంభించారు. రైతు ఒంగోలు సుదర్శనం 8 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఏటా తనకున్న 2 ఎకరాల్లో వివిధ రకాలైన పంటలకు ప్రకృతి పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో మే నెల 2వ వారంలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల సాగు చేపట్టారు. ఆ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సలహాలు సూచనల మేరకు మాకు 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలు అరెకరం కూరగాయలు వేసుకొని పండించడం ప్రారంభించాము. నాకున్న 2 ఎకరాల్లో అరెకరంలో బెండలు వేసామండి, గోరుచిక్కులు వేసామండి, ఒక 10 సెంట్లు ఏమో దోసలు వేసామండి. ఈ విధంగా సాగు చేసిన గోరుచిక్కుడు, బెండతో పాటు దోస పంటలకు 15 రోజులకొకసారి ద్రవజీవామృతం అందిస్తున్నారు. అదేవిధంగా ఘనజీవామృతాన్ని సాళ్ల వెంబడి చల్లుకున్నారు. దీంతో పాటు ముందు జాగ్రత్తగా నేమాస్త్రం కషాయాన్ని పంటలపై పిచికారీ చేసుకున్నారు. ఈ విధంగా రైతు సాధికార సంస్థ విధించిన సార్వత్రిక సూత్రాలను సాగులో పక్కాగా అమలు చేశారు. పంట వేసే ముందుగా ఘనజీవామృతం ఒక 12 బస్తాలు చల్లినామండి. ఆ తర్వాత విత్తనాలు వేసిన 15 రోజులకి 20 రోజులకి ద్రవజీవామృతం ఒకసారి పాలిచ్చామండి, 200 లీటర్లు. ఆ తర్వాత 40 రోజులకి ద్రవజీవామృతం వేజేషన్ పాలిచ్చినామండి. ఆ తర్వాత సన్న దోమ, ఈ పేనుబంక కనపడుతుంటే యాప గింజల కషాయం పిచికారీ చేసినామండి. ఆ తర్వాత బిళ్ళపురుగు కనపడుతుంటే బ్రహ్మాస్త్రం పిచికారీ చేసామండి. ఇంకా అంతలో వాన పడింది. మేము ఇంతవరకే మందులేమో. ఈ క్రమంలో పంటల నుంచి లభ్యమైన ఉత్పత్తులను ముందుగా ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. అదనంగా వచ్చిన వాటిని క్రయాలు చేస్తున్నారు. ఈ విధంగా సాగు చేసిన పంటల నుంచి కేవలం 3 నెలల వ్యవధిలో 60,000 వరకు రాబడి సాధించారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో రాజీ లేని సూత్రాలు పాటించటం వలన పెట్టుబడులు బాగా తగ్గి దిగుబడులు బాగా పెరిగినాయి. పంట నాణ్యత కూడా బాగా క్వాలిటీగా మార్కెట్లో పలికింది.
మాకున్న పొలంలో బెండలకి, దోసలకి, గోరుచిక్కులకి, కూలీల ఖర్చు, విత్తనాల ఖర్చు కలిపి 30,000 అయినాయండి. కషాయాలకి ఒక 6,000 అయినాయండి. మొత్తం బాను 56 రోజులు వచ్చినాయండి. ఇంకా సగం పంట ఉంది. ఫస్ట్ పంటకి 1,50,000 మిగిలిందండి. రెండవ పంటకి ఒక 50,000 వచ్చినాయండి. మళ్ళీ ఇంకా పంట ఉంది కాబట్టి ఇంకొక 50,000-60,000 వస్తాయని మాకు ధీమా ఉంది. 2 పంటల మీద 2,70,000 మిగిలితే నాకు అంచనా ఉందండి. రైతులంతా మే నెలలో సాగంటే వెనుకంజ వేస్తుంటారు. దీనికి భిన్నంగా రైతు సుదర్శనం ఇదే సమయంలో పంటలు సాగు చేసి మెరుగైన రాబడి సాధించారు. ఏళ్ల తరబడి ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమిలో తేమ శాతం పెరిగి నీటి అవసరత తగ్గుతూ వస్తోంది. ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల భూమి బాగా గుల్లబారి నీరు బాగా పీల్చుకొని పైరుకి నీటిని అందిస్తాం. పెట్టుబడులు తగ్గి దిగుబడులు పెరిగి మా పంటకు మార్కెట్లో మంచి గిరాకీ పలికింది. అలా పండిన పంటలు తినడం వల్ల మా ఆరోగ్యం బాగుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న రైతు సుదర్శనం వేసవిలో సైతం సిరులు పండిస్తున్నారు. ఈ పంటల వల్ల అదనంగా రాబడి సాధించడమే కాకుండా వీటి ఉత్పత్తులు తింటూ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడేందుకు దోహదం చేస్తున్నారు. రైతులందరికీ తెలియజేయండి ఏమనగా, ప్రకృతి వ్యవసాయ విధానంలో ఒకే పంట వేయకుండా పలు పంటలు వేసి పలు పంటల్లో 4 పంటల ఆదాయం తీసి ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులు బాగా దిగుబడి రావాలని రైతులందరూ కోరుతున్నారు.